వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి జగిత్యాల జిల్లా శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులు శంకుస్థాపనకే పరిమితం అయ్యాయి. అక్కడ 96 గదులతో భారీ ధర్మశాల, దాదాపు 2000 మంది కూర్చునేలా దీక్షా విరమణ మండపం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేక చొరవతో, పవన్ కళ్యాణ్ గారు చూపించిన ప్రత్యేక చొరవతో 35.19 కోట్ల నిధులని మంజూరు చేయడం జరిగింది. అందరికీ తెలిసినటువంటిదే. ఈ పనుల్ని అవసరమైన పరిపాలనా అనుమతులు కూడా లభించేశాయి, ఆల్రెడీ వచ్చేసాయి. అయితే జనవరి 3 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు కొండగట్టు క్షేత్రానికి వెళ్ళి ఆ అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు. అలాగే తెలంగాణ మంత్రివర్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంతో కొండగట్టు రూపురేఖలు మారబోతున్నాయి అన్న ఆశ భక్తుల్లో ఏర్పడింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఏంటి అనేది చూస్తే తెలంగాణ వ్యాప్తంగా కొంతమంది, ప్రజలు కాదు కొంతమంది, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఇష్టానుసారం మాట్లాడడం ఇవన్నీ కూడా చేశారు. అలాగే మంత్రులు కొంతమంది, ఎమ్మెల్యేలు కొంతమంది కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మాట్లాడారో చూసాం. జూన్ 2వ తేదీన జరిగినటువంటి ఘటన కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్తగా నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. అయితే ఈ శంకుస్థాపన జరిగి 7 నెలలు దాటినా సరే పనులు మాత్రం ఇప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదు. కనీసం టెండర్ల ప్రక్రియ కూడా ముందుకు సాగలేదు అనేది తెలుస్తున్నటువంటి అంశం. ఒక పక్కన నిధులు సిద్ధంగా ఉన్నాయి, అయినా సరే టెండర్లు పిలవడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది అని భక్తులు, స్థానికులు కూడా తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం కొండగట్టుకు వచ్చే భక్తుల సంఖ్యకి అనుగుణంగా ఉన్న వసతి సౌకర్యాలు సరిపోవడం లేదు. ముఖ్యంగా సాధారణ భక్తులు గదుల కోసం ఇబ్బంది పడుతూ ప్రైవేట్ లాడ్జీలను కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఈ సమస్యలకు పరిష్కారంగానే నిర్మించాల్సిన ధర్మశాల, దీక్షా విరమణ మండపం, ఇతరత్ర చిన్న చిన్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇంకా ప్రారంభం కాకపోవడమే ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఇదే అంశం మీద తెలంగాణ జనసేన కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఏంటి అనేది ఒకసారి చూస్తే, కొండగట్టు అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయి? 35.19 కోట్ల టీటీడీ నిధులు సిద్ధంగా ఉన్న టెండర్ ఎందుకు దక్కలేదు? 96 గదుల సత్రము, దీక్షా విరమణ మండపం కోసం ఈ అమౌంట్ మంజూరు చేశారు. జనవరి 3 శంకుస్థాపన అయింది. మరి పనుల ప్రారంభంలో ఎందుకు జాప్యం? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే పొన్నం ప్రభాకర్ లాంటి నాయకులు, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దీని మీద ఎందుకు స్పందించరు? హిందూ భక్తుల సౌకర్యాలపై రాజకీయాలొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై వెంటనే సమాధానం చెప్పాలి అంటూ సోషల్ మీడియా వేదికగా వారు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరి ఏం జరిగింది? ఎందుకని ప్రారంభం కాలేదు ఈ పనులు? అయితే ఈ ప్రాజెక్ట్ ఆలస్యానికి రాజకీయ వివాదాలే కారణం అనేటువంటి ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతుంది. ముఖ్యంగా జూన్ 2వ తేదీన హైదరాబాద్లో జనసేన పార్టీ సమావేశానికి అనుమతి నిరాకరించడం మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, వాటికి ప్రతిగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం అప్పట్లో రాజకీయంగా దుమారం చెప్పింది. ఇక చాలామంది ప్రెస్ మీట్లు పెట్టుకొని, మరి అంటే పేర్లు నేను కొత్తగా చెప్పక్కర్లేదు, ఒక బ్యాచ్ ఉంటారు, వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలు ఏ విధంగా మాట్లాడతారో అందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్తగా లేదు. సో ఈ మాటల యుద్ధం తర్వాత కొండగట్టు అభివృద్ధి పనుల మీద ప్రభావం పడింది అన్న ప్రచారం జరుగుతోంది. ఇక టెండర్లు ఆహ్వానించే దశలో ఉన్న పనుల్ని తాత్కాలికంగా నిలిపివేయాలి అంటూ ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయి అన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఎవరు ఆ ఉన్నత స్థాయి? ఎవరిచ్చారు ఆదేశాలు కొండగట్టుకు అవి ఆపేసేయండి అని? ఇక్కడేం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు, ఆయన చొరవతోటి తిరుమల తిరుపతి దేవస్థానాల వారు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి అమౌంట్ అది. ఇక్కడ ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్కి దీంతో ఎటువంటి సంబంధం లేదు, కానీ పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి ఆయన ఆల్రెడీ మొక్కుకున్నారు అక్కడ ఈ ఆలయానికి ఏదో ఒకటి చేస్తానని. ఆయన వ్యక్తిగత నిధులతో ఏం చేయిస్తారో అనేది ఒకటైతే, తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి మెజారిటీ వాటా వచ్చేలాగా చేయడంలో మాత్రం ఆయన ఖచ్చితంగా ఉన్నారు. అంటే ఇది నచ్చలేదా? ఆ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి నచ్చలేదా? లేదంటే మిగతా రాజకీయ నాయకులకు ఏమైనా నచ్చలేదా? కొండగట్టు అంజన్నతోటి పెట్టుకుంటే మరి కాస్త కష్టంగానే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. సరే, అలా అయితే ఒకవేళ రాజకీయ విభేదాల కారణంగానే నిధులు సిద్ధంగా ఉన్న ఆలయ అభివృద్ధి పనులు నిలిపివేసి ఉంటే అది భక్తుల ప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు కాదా? అంటే భక్తులకు ఏం చేయరా? మీ రాజకీయాల్లో చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంకొక మాట తీసుకొస్తే ఇబ్బంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు. అంటే ఈ మాట చెప్తే మళ్ళీ అంటే ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలని ఏమైనా ప్రయత్నిస్తున్నారా అన్నటువంటిది కూడా తీసుకొస్తారు కాబట్టి. బట్ అడగాల్సింది అడగాలి.
జూబ్లీ హిల్స్లో శ్మశాన వాటికి ఏదో సరిపోవట్లేదు, మాకు అక్కడ స్థలం కావాలి అని అడిగితే ఖచ్చితంగా దానికి మేము ఇస్తాం స్థలం అని చెప్పి, అది కూడా ఎన్నికల సమయంలో, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమయంలో ఆయన హామీ ఇచ్చేశారు. రేవంత్ రెడ్డి కాదు, నా పేరు రేవంతుద్దీన్ అని కూడా చెప్పేశారు అక్కడికి. అంటే మెజారిటీ ఉన్నారు అనేటువంటి ఒక పాయింట్తో. మరి వాళ్ళకి సంబంధించి ఇన్ని చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. మరి ఎందుకని కొండగట్టు అంజన్న దగ్గరకు వచ్చేసరికి నిధులు ఇచ్చినా, పరిపాలనా అనుమతులు ఉన్నా ఎందుకని టెండర్ ప్రక్రియ ముందుకు సాగలేదు, ఎందుకని చెప్పి కార్యక్రమాలు స్టార్ట్ అవ్వలేదు? ఇది చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకు అనంటే రాజకీయాల వరకే ఉంచాలి, కానీ భక్తుల సౌకర్యాలకు సంబంధించిన ఆలయ అభివృద్ధి పనుల మీద వాటి ప్రభావం పడకూడదు అన్నటువంటి అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం శంకుస్థాపన చేసి 7 నెలలు గడిచినా సరే ఒక్క అడుగు కూడా ముందుకి పడకపోవడంతో కొండగట్టు భక్తులు ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నారు. మీ దగ్గర నిధులు ఉన్నప్పుడు, అనుమతులు ఉన్నప్పుడు పనులు ఎందుకు ప్రారంభం కావడం లేదు? వాళ్ళ దగ్గర సమాధానం ఉందంటారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.